విషయం చెప్తాను, గమనించాను. మా ఏరియాలో ఉన్నటువంటి లెన్స్ కార్ట్ ఏదైతే స్టోర్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు కూడా ఇద్దరు ముస్లిమ్స్, ఒక హిందూ అమ్మాయి. అంటే ఇక్కడ వాళ్ళ ఇలాంటివి చాలా పొజిషన్లో హెచ్ఓడి పొజిషన్స్లో ముస్లిమ్స్ ఉన్నారంటున్నారా? ఉద్యోగులుగా హిందువులు ఉన్నారంటున్నారా? హెచ్ఓడి పొజిషన్స్ లో ముస్లిమ్స్, మేనేజర్, స్టోర్ మేనేజర్ ముస్లిం, స్టోర్ మేనేజర్ ముస్లిం. దేశం మొత్తం కూడా దేశం మొత్తం లెన్స్ కార్టుల్లో కూడా స్టోర్ మేనేజర్లు ముస్లిమ్సే ఉన్నారంటున్నారు. మెజారిటీ ఉన్నారండి. మేము రీసెర్చ్ చూస్తుంటే కూడా మెజారిటీగా కూడా చూస్తే మనకు ముస్లిమ్స్ అనే వాళ్ళు రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడనే కాదు, లూలు మాల్ మీరు అన్నట్టు లూలు మాల్ అన్నది అదొక అరబ్ కంట్రీస్ సంబంధించినటువంటిది. ఇదే కాదు, ఈవెన్ మనకు షాపింగ్ మాల్స్ లలో కూడా ఇలాంటి జిహాదులు కానివ్వండి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. నిన్నటి కాక మొన్న నేను ఒక టీసీఎస్ లాంటి ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా మన పక్కన కూడా ఉన్నారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు, ఆశ్చర్యం లేదు. అయ్యో టీసీఎస్ ఎందుకంటే టీసీఎస్ అన్నది పెద్ద ఎత్తున జరుగుతుంది. మా ఇంటి పక్కన జరిగిన విషయం చెప్తున్నాను. నేను పొద్దున పోయినాను. ఒక గవర్నమెంట్ స్కూల్లో 9వ తరగతి చదివేటట్టు 9th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, అమ్మాయి 9th క్లాస్, సేమ్ క్లాస్. ఆ పిల్లగాడు చెప్తున్నాడంట ఆ అమ్మాయికి, నిన్ను తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతా, వచ్చేసి పోదాం అంటే. వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే అనమాట. వాళ్ళకి చదువో లేకుంటే సంస్కారమో, పెరిగి పెద్ద అయిన తర్వాత మనం సెటిల్ కావాలనో లేకుంటే దేశానికి ఏదో చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఏంటి అని అంటే హిందూ అమ్మాయిలను బడి, ఒడి, గుడి ఈ 3 దానిలను నాశనం చేస్తే హిందువులను మొత్తం సర్వనాశనం చేయొచ్చు. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అదే పని చేస్తున్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను ఇవాళ ఇక్కడ. నేను గత సంవత్సరం లెన్స్ కార్ట్కి వెళ్ళాను అనమాట. ఈవెన్ ఐఎమ్ ఆల్సో కస్టమర్. అంటే మనకు తెలియదు కదా ముచ్చట. లెన్స్ కార్ట్కి వెళ్ళి మేము తెచ్చుకున్నాం. ఇగో లోగో కూడా ఇక్కడ ఉంది చూడండి, లెన్స్ కార్ట్ లోగో ఇది. సో లెన్స్ కార్ట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను ఇంట్లో పెట్టుకోవడం అనేది వృధా. నేను ఇవాళ అందుకనే చెప్తున్నాను, తెచ్చుకున్నటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు పెట్టుకోలేదు వాస్తవం చెప్పాలంటే. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, ఇవాళ బైకాట్ లెన్స్ కార్ట్ అని చెప్పుకుంటూ నేను కూడా ఏం చేస్తున్నానంటే లైవ్లోనే ఇవి విసిరే అంటే దీన్ని ఇప్పటి నుంచి మేము కూడా వాడదలుచుకోలేదు. మేము బైకాట్ చేస్తున్నాం, ఇరిగిపోవట్లేదు. ఇరగొట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా డిస్మాంటిల్ చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాం బైకాట్ లెన్స్ కార్ట్. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ దారిలోకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే కాదు, ఏ దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా సరే మేము ఆర్థికంగా మనకు నష్టం జరిగినా సరే కానీ ఇంకొక లాభం మాత్రం పొందొద్దు ఖచ్చితంగా ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పటికే చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి దేశం మొత్తంలో కూడా. కాబట్టి ఇవాళ కూడా మేము ఒకటే మాట చెప్తున్నాము, ఇలాంటి వాళ్ళు నో బిజినెస్ అన్నందుకే ఇవాళ ఉన్నటువంటి జ్యువెలరీ షాపులన్నీ కూడా మొహానికి ఇంత బొట్టు పెట్టి యాడ్స్ చేయిస్తున్నారు. నో బింది లేకపోతే బహుశా ఈ లెన్స్ కార్డ్ దెబ్బతో మిగతా వ్యాపారస్తులకు, కార్పొరేట్ శక్తులకు కూడా ఒక లెసన్ అర్థమై ఉండొచ్చు. అయ్యుండొచ్చు, కొంతమంది వినిపించుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళకి కూడా టైం వస్తుంది అనమాట. అది కూడా ఎందుకంటే గత సంవత్సరంలో ఏమైందంటే నో బిజినెస్ అంటే మొహానికి బొట్టు లేకుండా నువ్వు హిందూ పండగలకి నువ్వు అడ్వర్టైజ్మెంట్లు చేస్తావు అంటే మొత్తం వచ్చి కొనేది మనమే మళ్ళా. కానీ కనీస సాంప్రదాయాన్ని పాటించినటువంటి మీ దగ్గర మేము ఎందుకు కొనుక్కోవాలా? మా ఇంటి పక్కన ఉన్నటువంటి స్వర్ణకారుల దగ్గర కొనుక్కోలేమా మేము బంగారాన్ని? మీ దగ్గరకే వచ్చి కొనుక్కోవాలా? మా యొక్క చేతి వృత్తులను మేము ప్రోత్సహించుకుంటాం. మల్టీనేషనల్ కంపెనీస్ కి జాయల్కాస్ లాంటి, మలబార్ గోల్డ్ లాంటి వాటికి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఆ జిహాదీలకు పెట్టిన తర్వాత మేమెందుకోసం అని చెప్పేసి వాటిని చేస్తాం. ఖచ్చితంగా బైకాట్ చేస్తాం. మరి బైకాట్ మలబార్ ఎట్లయితే అన్నామో బైకాట్ లెన్స్ కార్ట్ కూడా ఇప్పుడు ఇవాళ సేల్స్ తగ్గిపోవచ్చు, రేపు మళ్ళీ పెరగొచ్చు అని చెప్పేసి ఆలోచన ఉందేమో. ఇది ఎప్పటి వరకు వాళ్ళు బుద్ధి మార్చుకున్నంత వరకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం మాత్రం చేస్తూనే ఉంటాం, చేస్తాం ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ హైందవి గారు. సో లెన్స్ కార్ట్ బుద్ధి మార్చుకోకపోతే ఇలాగే కళ్ళద్దాలు విరగొడతాం, లెన్స్ కార్ట్ని బైకౌట్ చేస్తాం అని చెప్పేసి హైందవి గారు లైవ్లోనే తాను లెన్స్ కార్ట్లో కొన్నటువంటి కళ్ళద్దాలని విరిచేశారు. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ఇట్లాంటివే జరుగుతున్నాయి. హిందూ దేవుళ్లను అవమానిస్తూ, హిందూ దేవుళ్ల పట్టాలను కాళ్ల దగ్గర పెడుతూ, హిందువులను బొట్టు పెట్టుకోవద్దంటూ, హిందువులు తిలకం పెట్టుకోవద్దు, బింది పెట్టుకోవద్దు అని చేస్తూ హిందువులపై బిజినెస్ చేస్తున్నటువంటి లెన్స్ కార్ట్ లాంటి సంస్థలకు ఖచ్చితంగా బుద్ధి చెబుతామంటూ ఇప్పటికే లెన్స్ కార్ట్ బైకాట్ లెన్స్ కార్ట్ అన్నటువంటి హ్యాష్ ట్యాగ్ దేశం మొత్తం కూడా వైరల్ అవుతోంది. ప్రతి లెన్స్ కార్ట్లో కూడా హిందువులంతా వెళ్ళి అక్కడున్నటువంటి హిందువులకు తిలకం పెడుతున్నారు. హిందువులు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాల్సినటువంటి నినాదాన్ని లెన్స్ కార్ట్ ద్వారా దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు.
సో హిందువులపై బిజినెస్ చేస్తూ హిందువులను చిన్నచూపు చూస్తూ హిందువులకే షరతులు పెడితే హిందూ దేశంలో వ్యాపారాలకు బతకడానికి అవకాశం లేదు, ఉగ్ర కుట్రలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదంటూ అటు టీసీఎస్ ద్వారా ఇటు లెన్స్ కార్డ్ ద్వారా చెప్పే ప్రయత్నం కాదు, చెప్పేస్తున్నారని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.